రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలన్నీ కూడా దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి సరిపోతా ఉన్నప్పుడు. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఈ నెల 20వ తారీఖు నుంచి వచ్చే నెల 15వ తారీఖు దాకా తను లండన్ వెళ్ళొస్తాడంట. దానికోసం పర్మిషన్ పెట్టుకున్నాడు. ఇది వరకు కూడా ఇలాగే యూకే ట్రిప్కి వెళ్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిటిషన్ పెట్టుకున్నప్పుడు నీ పర్సనల్ టెలిఫోన్ నెంబర్ ఒకటి ఇవ్వాలి అని చెప్పి క్లియర్గా కోరారు. ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలని చెప్పారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫేక్ నెంబర్ ఇచ్చాడు. తన సొంత నెంబర్ అడిగితే వేరే ఎవరో నెంబర్ ఇచ్చాడు. అది కూడా పనిచేయలేదు. ఇమ్మీడియట్గా కోర్టు వాళ్ళు సీరియస్ అవుతాపడితో ఇమ్మీడియట్గా ట్రిప్ మధ్యలో తిరిగి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈ న్యూస్ అప్పుడు అందరికీ తెలిసిందే. ఏంటబ్బా ఇంకో 10 రోజులు దానిగా జగన్మోహన్ రెడ్డి వచ్చారంటే కోర్టు సీరియస్ అయింది, కోర్టు ముందుకి ప్రెజెంట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుందేమో అని భయంతో జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చాడు. ఈ నెల హుటాహుటిన జగన్మోహన్ రెడ్డి ట్రిప్ను ప్లాన్ చేసుకున్నాడు. ఈ నెల 20వ తారీఖు నుంచి వచ్చే నెల 15వ తారీఖు దాకా జమోరే ఇండియాలో ఉండడు, యూకే వెళ్తున్నాడు. లండన్ పర్యటిస్తున్న జమోరేకి కోర్టు వాళ్ళు నీ పర్సనల్ టెలిఫోన్ నెంబర్ ఇవ్వాలి అని క్లియర్గా చెప్పారు. అది కాకుండా పర్సనల్ ఈమెయిల్ ఐడి, ఇది కాకుండా షూరిటీ కూడా పెట్టాలని చెప్పారు. ఎందుకంటే ఈ క్యాండిడేట్ తిరిగి వస్తాడో రాడో ఎవరికి ఎప్పుడు తెలియదు. జమోరేకే ఈ స్పెషల్ ఫెసిలిటీ ఉంటుంది. మొత్తం రాష్ట్రంలో మనం అబ్జర్వ్ చేస్తే ఈ రోజు దాకా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టిస్తాను అని ఒక సాటిస్ఫాక్షన్లో బతుకుతున్నాయి జమోరే. తినకి మాత్రం ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఉంటుంది. దేశం దాటాలంటే ఖచ్చితంగా సిబిఐ కోర్టులో పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఇది తన పరిస్థితి. ఇతనంట రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడంట. ఇతను షూరిటీ లేకుండా వేరే దేశానికి వెళ్ళటానికి కూడా పర్మిసిబుల్ కాదు. అండ్ కోర్ట్స్ని కూడా డిసీవ్ చేసి తన సొంత టెలిఫోన్ నెంబర్ ఇవ్వకుండా లాస్ట్ టైం వెళ్ళిపోయిన క్యాండిడేట్ ఇతనికి ఒక షూరిటీ కావాలి, ఇతని టెలిఫోన్ నెంబర్ కావాలి, ఇతని ఈమెయిల్ ఐడి కావాలి, ఎక్కడికి వెళ్తాడో ఐటినరీ ఇవ్వాలి. ఇన్ని రిస్ట్రిక్షన్స్ మధ్యలో 25 రోజులు ఊపిరి పీల్చుకోవడానికి లండన్ వెళ్తున్న జగన్మోహన్ రెడ్డికి ఇంత లిస్ట్ ఉంటుందండి. అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు చెప్పాలి, నువ్వు పారిపోతే. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వీళ్ళ కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉంది. అండ్ సిబిఐ కోర్టులో ఇతని కేసులు పెండింగ్ ఉన్నాయి. 42,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఆస్తి జప్తులో ఉంది. వీళ్ళందరూ ఆర్థిక నేరగాళ్ల కింద వీళ్ళపైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ దేశం దాటేటప్పుడు ఖచ్చితంగా కోర్టులు అడిగి మేజర్ ఇన్ఫర్మేషన్ నీ కాంటాక్ట్ నెంబర్ కావాలి అని. ఈసారి డిసీవింగ్ పాసిబిలిటీ లేకుండా నెంబర్ ఇచ్చే ఉంటాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఎందుకు ఇంత హుటాహుటి వెళ్తాడో ఎవరికి అర్థం కాదు. ఇక్కడ సిట్ వాళ్ళు లిక్కర్లో లాస్ట్ ఫేజెస్కి వస్తున్నారు. అంతిమ లబ్ధాడు గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. రాజ్ కేసిరెడ్డికి మొన్న బెయిల్ వచ్చింది. రాజ్ కేసిరెడ్డి తోడలు అరెస్ట్ అయ్యాడు. ఇన్ఫర్మేషన్ అంతా వస్తున్న టైంలో ఈ క్యాండిడేట్ మాత్రం లండన్ పారిపోతూ ఉంటాడు. లండన్లో ఏమంత స్పెషల్ ఉంటుందో ఎవరికి తెలియదు. హాలిడేనా? ఓకే. ఈ రకంగా చూసుకున్నా ఒక హాలిడే కూడా స్వతంత్రంగా ఎంజాయ్ చేయలేని జగన్మోహన్ రెడ్డి. హౌ ఇస్ ఇట్? ఇతనంట షూరిటీ లేకుండా దేశం దాటలేడు, కానీ మావిగా నన్ను ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడంట. సో ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు గట్టిగానే షాక్ తగిలింది. కానీ ఈరోజు మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే హుటాహుటిన ప్రయాణం దేనికి? ఆల్రెడీ చాలా బయట రూమర్స్ ఏంటంటే వీళ్ళ కూతుళ్ళు వీళ్ళు వేరే కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఆల్రెడీ. ఇక్కడ లిక్కర్ కుంభకోణంలో డబ్బులన్నీ కూడా అక్కడ చేరని అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు అవుతాయి న్యూస్లు. చాలా ఆర్టికల్స్ కూడా వచ్చింది దీనిపైన. ఇక్కడ రాష్ట్రంలో ఏదైతే డెంట్లు పడినాయో మనకి ఆరోగ్య రీత్యా డెంట్, ఆర్థిక రీత్యా డెంట్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా కంపెనీస్లో వీళ్ళ కూతుర్లు ఫైనాన్సెస్ ఇన్వెస్ట్ చేశారు అని చెప్పి న్యూస్ గట్టిగా స్ప్రెడ్ ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు లండన్ వెళ్తాడని చెప్పి అంటారు. మీరు ఆలోచిస్తే ఇతను లాస్ట్ టైం సీఎం కాకముందు అన్నిసార్లు లండన్ విజిట్స్ లేవు. ఎందుకంటే మన చరిత్ర ఆఫ్ సిబిఐ కోర్టు ఎప్పుడు ఉంది, పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి కదా. కానీ ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత లండన్ విజిట్స్ ఎక్కువ చేస్తాడు విత్ హిస్ వైఫ్. దాంతో పిల్లల్ని చూడడానికి ఒకసారి అంటారు, ఇంకోసారి ఏదో షాపింగ్ అంటారు. జగన్మోహన్ రెడ్డి అలా లండన్లో నుంచుని ఇలా చూస్తున్న ఫొటోస్ కూడా ఉంటాయి. సో ఏది ఏమైనా ఇన్వెస్ట్మెంట్ అవనండి, లేకపోతే దోచుకో పంచుకో తినుకో అవనండి, వాట్ ఎవర్ ఇస్ ద రీజన్, జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఒక షూరిటీ లేనిదే నువ్వు వెళ్ళటానికి వీల్లేదని చెప్పారు. షూరిటీని పెట్టి ఈ నెల 20వ తారీఖు నుంచి వచ్చే నెల 15వ తారీఖు దాకా జమోరే ఇస్ నాట్ ఇన్ ఇండియా. ఇక్కడ క్యాటర్ చేసే రచ్చాలు చేసుకోవాలి తప్ప ఇంకా వీక్లీ విజిట్ టు తాడేపల్లి ఒక 25 రోజులకి బంద్. తాడేపల్లి కొంప బంద్. ఇక వచ్చే నెల జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చిన తర్వాత కాస్త విశ్రమించి తర్వాత మళ్ళీ మన ఏపీ పైన దృష్టి సారిస్తారు. సో ఏమంటారు, ఒక షూరిటీ కూడా లేకుండా వెళ్ళే మన ఎక్స్ మాజీ సీఎంని గర్వకారణంగా చూడాలా లేకపోతే ఎలా చూడాలి? ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. అండ్ జగన్మోహన్ రెడ్డి లండన్ ఎందుకు వెళ్తాడండి? మీ అందరి దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఉంటే అది కూడా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.